ఓం నమ శివాయ. చోళ చక్రవర్తులు పరిపాలించే సమయంలో కావేరీ నదీ జలాలతోటి సస్యశ్యామలమై విరాజిల్లుతూ ఉండే ఒక ప్రదేశంలో ఆ ప్రదేశం పేరు శీర్గాళి. ఆ క్షేత్రంలో అది ఒక పవిత్రమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో బ్రాహ్మణ కులంలో శివపాద హృదయుడు అని ఆయన భార్య పేరు భగవతియార్. వాళ్ళిద్దరూ ఎన్నో తపస్సులు చేసి వేదశాస్త్రం ప్రకారం వేదం ఎలా చెప్తోందో అలాగ సంసార జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు. పరమేశ్వరుడి యొక్క పరమ అనుగ్రహం వీళ్ళ మీద ప్రసరింపజేయబడింది. దివ్యమైన ఒక ముహూర్తంలో, మంచి ముహూర్తంలో శైవ మతం వైదిక మతాల్ని వర్ధిల్లింప చేయడం కోసం అష్టదిక్కుల్లో దక్షిణ దిగ్భాగం విభూతి మార్గంలో సాటిలేందిగా విరాజిల్లడం కోసం చరాచర జీవులన్నింటికీ కూడా శివానుగ్రహం పొందేలా చేయడానికి జ్ఞాన సంబంధర్ అవతరించారు. వారికి కొడుగ్గాను. ఎవరికి? శివపాద హృదయుడు భగవతియార్ దంపతులకి జ్ఞాన సంబంధర్ జన్మించారు. శివపాద హృదయుడు అపరిమితమైన ఆనందంతో తన కొడుక్కి జాతక కర్మాది ఆచారాలన్నీ కూడా జరిపించారు. అలాగా ఈ జ్ఞాన సంబంధరికి 3 సంవత్సరాలు వచ్చాయి. ఒకరోజు శివపాద హృదయుడు శీర్గాళిలో బ్రహ్మపురీశ్వరుడు ఆలయంలో సాయంత్రం సంధ్యావందనం చేద్దామని చెప్పి ఆలయానికి బయలుదేరుతున్నారు. ఆయన బయలుదేరుతుంటే ఈ జ్ఞాన సంబంధారు కూడా నేను వస్తాను మీతోటి అని చెప్పి, చిన్నపిల్లవాడు కదా తండ్రితోటి పాటు ఈయన కూడా బయలుదేరారు. సరే, ఈ పిల్లవాడిని జ్ఞాన సంబంధాన్ని ఆయన తండ్రి కొలను గట్టు మీద కూర్చోబెట్టి ఈయన కోనేట్లో స్నానం చేయడానికి లోపలికి వెళ్ళారు. వెళ్తే నీళ్ళల్లో ములిగి ఆయన స్నానం చేస్తూ ఉంటే ఈ పిల్లవాడి 3 ఏళ్ల పిల్లవాడికి తండ్రి కనిపించలేదు. నీళ్ళలో మునిగి స్నానం చేస్తున్నారు ఆయన. ఈ జ్ఞాన సంబంధం 3 ఏళ్ల పిల్లవాడు. ఈయనకి తండ్రి కనిపించకపోయేసరికి ఏడవడం ప్రారంభించారు. మరి ఎవరు లేదు, తల్లి ఇంటి దగ్గర ఉంది. తండ్రి నీళ్ళల్లో మునిగేసరికి ఇతనికి కనిపించలేదు. దాంతో ఇతనికి భయం వేసి ఏడవడం ప్రారంభించారు. ఫస్ట్ అలాగ భయం వేసి ఏడవడం ప్రారంభించారు. తర్వాత కాసేపటికి ఈయనకి ఆకలి కూడా వేసింది. అప్పుడు ఆయన అలా చుట్టూరా చూస్తూ ఉంటే ఆలయ శిఖరం మీద శివుడు పార్వతి కనిపించారు. కనిపించేసరికి శివుడు పార్వతి విగ్రహాలు చెక్కుతారు కదా, అలాగా ఆ శిఖరం మీద ఉన్న విగ్రహాలు చెక్కిన బొమ్మలు కనిపించాయి. ఎవరివి? శివుడివి, పార్వతివిను. అప్పుడు ఆయన అమ్మ, అప్ప అని చెప్పి వాళ్ళని అలా పిలుస్తూ ఇంకా గట్టిగా ఏడవడం ప్రారంభించారు. అలా ఏడుస్తూ ఉంటే వెంటనే పార్వతీ పరమేశ్వర్లు వృషభ వాహనం మీద ఈ జ్ఞాన సంబంధర్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ ఆకలితో ఏడుస్తున్న పిల్లాడిని చూసి పార్వతీదేవి ఆవిడ వక్షోజాల నుంచి శివజ్ఞానం ఉప్పొంగుతున్న పాలని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ పిల్లవాడికి తాగిచ్చింది. ఈ 3 ఏళ్ల పిల్లవాడు జ్ఞాన సంబంధరికి ఆ పార్వతీదేవి తన వక్షోజాల నుంచి వచ్చిన శివజ్ఞానంతో నిండిన పాలని ఒక గిన్నెలోకి పట్టి దాన్ని ఆ పిల్లాడి చేత తాగించేసరికి కొంచెం సేపు అయ్యింది. వాళ్ళు పాలు పట్టించేసి వాళ్ళు శివపార్వతులు అదృశ్యమైపోయారు. కొంచెం సేపు అయిన తర్వాత ఈ పిల్లవాడి తండ్రి స్నానం పూర్తి చేసుకున్నాడు. కొడుకు దగ్గరికి వచ్చి చూశాడు. కొడుకుని ఒడ్డున కూర్చోబెట్టాను కదా అని చెప్పి అనుకున్నాడు. ఆయన వచ్చాడు, కొడుకు దగ్గరికి వచ్చాడు, చూసేసరికి ఈ పిల్లాడి మూతి దగ్గర పాలు తాగినట్టుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, పాలు చారికలు కనిపిస్తున్నాయి. అలా పాలు, చిక్కటి పాలు అంటే మూతి చుట్టూరా పెదాల చుట్టూరా పట్టుకుని ఉంటాయి కదా తెల్లగాను. బుల్లి కృష్ణుడికి కూడా మనం చూస్తాం అలాగా మన ఇంట్లో చిన్నపిల్లలు కూడాను అలా చిక్కటి పాలు పట్టించామంటే వాళ్ళకి మీసాల్లో వచ్చేస్తాయి పాలతోటి. అలాగా పాల చారికలు కనిపించాయి ఈ పిల్లాడి మూతి చుట్టూరాను. అప్పుడు వీళ్ళు మరి పరమ నిష్ఠాగరిష్ఠులు కదా, దాంతో ఆయన కోపం వచ్చింది ఆ తండ్రికి. ఈ పిల్లవాడు ఎవరో పాలిస్తే తాగేశాడు అని చెప్పి
ఆయన నిష్టకి ఏదో భంగం కలిగింది అని చెప్పి బాధపడి ఆయన, నీకు పాలు ఎవరిచ్చారు అని చెప్పి కోపంగా అడిగారు. అడిగి ఎవరిచ్చారు చూపించి నాకు అని చెప్పి గట్టిగా అడిగారు ఆయన. ఆ గట్టిగా అడిగి ఓ చిన్న కర్ర తీసుకుని కొట్టేవాళ్ళలాగా చెయ్యి పైకి లేపారు. అప్పుడు ఆ చిన్నపిల్లాడు ఈ శివజ్ఞానం ఉన్న ఉప్పొంగే పాలను తాగాడు కదా, అంతే ఆ పిల్లవాడికి ఇంకా మహాజ్ఞానవంతుడు అయిపోయాడు, 3 ఏళ్ల పిల్లాడును. దాంతో ఆ చిన్నపిల్లాడు చేతిని పైకెత్తి ఆ అమ్మవారిని చూపించాడు. ఆలయ శిఖరం వైపు చూపించి, అక్కడున్న అమ్మవారిని చూపించి అర్థవంతమైన పదాలతోటి తోడుడయ్య సెవియర్ అనే పదికంతో ఒక కీర్తన పాడాడు. చిన్నపిల్లవాడు కీర్తన పాడి తన తండ్రికి చెప్పాడు, అమ్మవారు ఇచ్చింది పాలు నాకు, నేను అమ్మవారు ఇచ్చిన పాలను నేను తాగాను అని చెప్పి అప్పటికప్పుడు ఆసువుగా అతను ఒక కీర్తన పాడేశాడు. పాడేసరికి ఈ తండ్రి ఆశ్చర్యపోయాడు. ఇంత జ్ఞానం 3 ఏళ్ల పిల్లాడికి సడన్గా అంత కీర్తన పాడేయడం అంటే వచ్చేది కదా. అందుకని అతనికి అర్థమైంది, ఓహో నిజంగానే పార్వతీదేవి వచ్చి ఇతనికి పాలు తాగిచ్చింది అన్న విషయం ఆ తండ్రికి అర్థమైంది. ఈ తండ్రి కొట్టడానికి ఎత్తిన చేతిలో ఉన్న కర్రను వదిలేసి ఆయనకి భయం ఆందోళన రెండూ వచ్చేసాయి. ఏంటి పిల్లాడు ఇలా సడన్గా ఇంత గొప్ప కీర్తన పాడేశాడు ఏంటని చెప్పి భయం ఆందోళనకి లోనయ్యి అక్కడి నుంచి గబగబా పిల్లాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సృష్టిలో ఇలా జరగలేదు. అలాంటి అనుగ్రహం పార్వతీదేవి సమేత పరమేశ్వరుడు ఈ జ్ఞాన సంబంధాన్ని అలా అనుగ్రహించారు. సరే, అది అయిపోయింది. తర్వాత ఇంకోసారి ఆయన తండ్రితోటి కలిసి తిరుకోలక్క అనే క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళారు. అప్పుడు ఈ 3 ఏళ్ల పిల్లాడైన జ్ఞాన సంబంధ చేతులతోటి తాళం వేస్తూ ఆయన మళ్ళీ ఇంకొక కీర్తన ఆలపిస్తున్నారు. ఈయన ఎప్పుడైతే పార్వతీదేవి యొక్క పాలు తాగారో అప్పటి నుంచి ఈయన జ్ఞానంతో అలా కీర్తనలు పాడుతూనే ఉన్నారు. దాంతో అలాగా ఈయన మళ్ళీ తండ్రితోటి కలిసి తిరుకోలక్క అనే క్షేత్రానికి వెళ్ళినప్పుడు మళ్ళీ జ్ఞాన సంబంధ చేతులతో తాళం వేస్తూ ఒక కీర్తన ఆలపిస్తున్నారు. అలా ఆలపిస్తూ ఉంటే పరమేశ్వరుడి కరుణతోటి ఈయన చిట్టి చేతుల్లోకి బంగారు తాళం వేస్తూ ఉంటారు కదా కీర్తనలు పాడేవారు, అలాగా ఈ జ్ఞాన సంబంధ చేతిలోకి చిట్టి బంగారు తాళాలు అవి జ్ఞాన సంబంధ చేతిలోకి వచ్చాయి. ఈయన మామూలుగా చేతితోటి తాళం వేస్తూ ఉంటే పరమేశ్వరుడు ఏం చేశాడంటే చిట్టి బంగారు తాళాలు అనుగ్రహించాడు ఈయనకి. ఈయన చేతుల్లోకి అవి వచ్చేసాయి. హృదయంలో ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటే ఆయన పరమేశ్వరుడిని గానం చేశారు. అప్పుడు నాద శబ్దానికి లయబద్ధంగా ఈ తాళాలు మోగటం లేదని పార్వతీదేవి దానికి ధ్వనిని ప్రసాదించింది. అంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అలాగా ఈ జ్ఞాన సంబంధానికి అందుతూనే ఉందన్నమాట. తర్వాత జ్ఞాన సంబంధాలు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించడానికి బయలుదేరి అనేక దేవార పదికాలతోటి పరమేశ్వరుణ్ణి అనేక కీర్తనలు పాడుతూనే ఉన్నారు ఆయన. అలాగైన తిరుననిపల్లి, తలైచెంగాడు, తిరువలంపురం, తిరుచ్చాయికాడు ఇలా కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ తన దేవార పదికంతో కీర్తిస్తూ అలా కీర్తనలు పాడుతూ ఎరికత్తం పులియూరు అనే ఒక క్షేత్రానికి వెళ్ళారు. జ్ఞాన సంబంధ రచించిన సంగీతంతో కూర్చిన పద్య దశకాల్ని తిరునీలకంఠ పాసర్ యాళి వాయిద్యంలో వాయించి ఆయన ప్రసిద్ధి చెందారు. అలా అనేక క్షేత్రాలని కాలినడకతోటి వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారు. ఈయన కాలినడకతోటే వెళ్తున్నారు ఈ జ్ఞాన సంబంధారి క్షేత్రాలన్నింటికీను. ఎన్నేళ్ల పిల్లాడు? 3 ఏళ్ల పిల్లాడు. అలాగ దర్శించుకుంటూ ఉంటే ఈ జ్ఞాన సంబంధ చిట్టి పాదాలకు అందిపోతాయని చెప్పి తిరువట్రై క్షేత్రంలోనూ ఉన్న పరమేశ్వరుడు జ్ఞాన సంబంధానికి క్షేత్రాటం చేయడానికి ఒక ముత్యాల పల్లకిని, దానికి పైన ఆచ్ఛాదనగా ఒక గొడుగుని ప్రసాదించారు.
ఆ తర్వాత జ్ఞాన సంబంధరు ఆ ముత్యాల పల్లకీలో ఆసిండి అనేక క్షేత్రాలను అలా దర్శించుకుంటూ వెళ్ళారు. ఈయన పాదాలు కందిపోతాయని చెప్పి పరమేశ్వరుడు ఈయనకి ముత్యాల పల్లకి మళ్ళీ పైన ఆచ్ఛాదనగా ఒక గొడుగు ప్రసాదించారు. ఎంత గొప్ప భక్తుడో. అందుకే తర్వాత ఆయన ముత్యాల పల్లకీలో ఆశీనులే అలాగ క్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్ళారు. ఈ జ్ఞాన సంబంధానికి స్వయంగా పార్వతీదేవే జ్ఞానక్షీరాన్ని ఇచ్చిందని తెలుసుకుని తిరునావుక్కరసు మనం చెప్పుకున్నాం కదా. ఈ తిరునావుక్కరసు గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ తిరునావుక్కరసు ఈ సీర్గాళి పుణ్యక్షేత్రానికి వచ్చి ఈ పిల్లాడికి నమస్కారం చేసి ఇద్దరూ కలిసి బ్రహ్మపురీశ్వరుని దర్శించుకున్నారు. ఆ తిరునావుక్కరసు ఈ జ్ఞాన సంబంధాన్ని కలిసి వీళ్ళిద్దరూ కలిసి బ్రహ్మపురీశ్వరుని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత జ్ఞాన సంబంధరు అనేక క్షేత్రాలను అలా దర్శించుకుంటూ ఆ క్షేత్ర అధిష్టాన దైవాన్ని తన యొక్క కీర్తనలతో కీర్తిస్తూ అనేక మహిమలను చేస్తూ ఆ చిన్నపిల్లవాడు 3 ఏళ్ల వయసు నుంచి కూడా ఏదో ఒక మహిమ చేస్తూనే ఉన్నారు. ఆయన గొప్పదనం మహిమల ద్వారా వెల్లడవుతూనే ఉందన్నమాట. ఇలాగ ఆయన అనేక మహిమలను అంటే అవి దాగట్లేదు, ఆయన చెయ్యాలని చేయట్లేదు, అవసరం వస్తోంది, ఏదో చేసేసరికి ఆయన మహిమ కాస్త బయటపడుతోంది. ఇలాగ అనేక మహిమలను చేస్తూ ఆ క్షేత్రాలకి ఇంకా గొప్పదనాన్ని తెచ్చారు ఆయన. అలాగ ఒకసారి జ్ఞాన సంబంధారు తిరుశక్తి ముట్రం అనే ఒక క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ పక్కన పట్టీశ్వరం అనే ఒక క్షేత్రం ఉంది. అది చూద్దామని చెప్పి ఈయన బయలుదేరి వెళ్తూ ఉంటే ఎండవేడి చాలా ఎక్కువగా ఉండడంతో జ్ఞాన సంబంధానికి ఆయన పాదాలు ఎర్రటి బొబ్బలు ఎక్కేసి రక్తం కారుతోంది. అప్పుడు పరమేశ్వరుడు కరుణార్ద్ర హృదయంతో తన భూతగణాల చేత ఈ జ్ఞాన సంబంధానికి ఒక ముత్యాల పందిరిని అనుగ్రహించారు. అంటే ఇది ఇందాక ఇచ్చిన ముత్యాల పందిరి అదేనమాట. ఈయన నడుస్తూ ఉంటే పాదాలు ఎర్రటి బొబ్బలు ఎక్కిపోయి రక్తం కారుతోంది. దాంతో పరమేశ్వరుడు ముత్యాల పందిరిని అనుగ్రహించారు ఈయనకి. జ్ఞాన సంబంధరికి ఈ వేసవకాలం వేడి తగ్గడం కోసం భూతగణాలు ముత్యాల పందిరిని పైకి ఎత్తి పట్టుకొని పట్టీశ్వరనాథుడు మిమ్మల్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అని చెప్పారు వాళ్ళు. అనేసరికి ఎవరు పరమేశ్వరుడు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మీకు దర్శనం ఇస్తారట అని చెప్పేసరికి ఆ పరమేశ్వరుడి ప్రేమకి జ్ఞాన సంబంధ శరీరం పులకాంకితం అయిపోయింది. అప్పుడు అక్కడికి వెళ్ళి పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేశారు ఈయన. ఇలాగ జ్ఞాన సంబంధరు పట్టీశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆ స్వామిని తన ఒక కీర్తనతో ఆయన్ని కీర్తించారు. అలాగ క్షేత్రాటనగా వెళ్తూ ఉంటే తిరువావడుతురై అనే క్షేత్రానికి వెళ్ళారు ఆయన. ఆ సమయంలోనూ ఆయన తండ్రి శివపాద హృదయుడు సీర్గాళ్ళలో ఒక యజ్ఞం చేద్దామని తలపెట్టారు ఆయన తండ్రి. దానికి ధనం కావాలి, ఆ ధనాన్ని సమకూర్చమని చెప్పి ఆయన జ్ఞాన సంబంధాన్ని అడిగేసరికి తండ్రి మాటలను విన్న జ్ఞాన సంబంధారు మాసిలామణీశ్వరిని ఎదుర్కొని నిలబడి ఆయన ఒక శివపరమాత్మ యొక్క ఒక పేరు అన్నమాట మాసిలామణీశ్వరుడు. ఆయన ఎదురుగా నిలబడి తన తండ్రి యజ్ఞానికి కావలసిన ధనం కావాలి, నా దగ్గర ధనం లేదు, నాకు సర్వం మీ పాదాలే కదా తండ్రి, అందుకని నా దగ్గర ఏమీ లేదు, మీరే అనుగ్రహించాలి, నా తండ్రి యజ్ఞానికి కావలసిన ధనం మీరే అనుగ్రహించాలి అనే భావం వచ్చేలాగా ఆయన ఒక కీర్తనని గానం చేశారు. గానం చేసి భక్తి పరవశంతో చేతులు కైమోడ్చి ఆయన నమస్కారం పెట్టుకుంటూ అలా నిలబడి ఉండిపోయారు. వెంటనేను శివభూతగణంలోంచి ఒక అతను వచ్చాడు. శివభూతగణంలోంచి ఒక వ్యక్తి వచ్చి ఆ ఆలయ బలిపీఠం మీద బంగారు నాణాలు ఉన్న ఒక సంచిని పెట్టి, ఇందులో బంగారు నాణాలు ఉన్నాయి, మీరు ఎన్ని నాణాలు తీసుకున్నా కూడా ఇంకా అవి అయిపోవడం అంటూ ఉండదు, ఇంకా వస్తూనే ఉంటాయి, అలాగ తరిగిపోనంత సంపదని పరమేశ్వరుడు మీకు అనుగ్రహించేశారు అని చెప్పారు.
చెప్పి ఆ సంచి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి అప్పుడు జ్ఞాన సంబంధరు బలిపీఠం మీద ఉన్న బంగారు నాణాల సంచిని తీసుకుని తన తండ్రికి దాన్ని ఇచ్చేసి ఆయన క్షేత్రాటనకి వెళ్ళిపోయారు. అంతే, బంగారు నాణాల సంచి దొరికింది కదా అని ఈయనేమి ఇంటికి వెళ్ళలేదు. తండ్రి అడిగారు, బంగారు నాణాల సంచి వచ్చింది, తండ్రికి ఇచ్చేశారు. మళ్ళీ తర్వాత క్షేత్రం దర్శనకి వెళ్ళిపోయారు అంతే ఆయన. అలాగ క్షేత్రాటనకి వెళ్ళి తిరుసాత్తమంగై క్షేత్రాన్ని దర్శించుకోవడం కోసం వెళ్ళారు. ఆ క్షేత్రంలోనూ నీలనక్క నాయనారు జ్ఞాన సంబంధరు వస్తున్నారు అనే వార్తను విని తన జీవితం ధన్యమైందని భావించి విశేషమైన స్వాగతాన్ని పలికారు. కొంతకాలం నీలనక్క నాయనార్తో ఉండి తిరిగి ఆయన మళ్ళీ క్షేత్రాటనకి బయలుదేరారు. మనం ఈ నీలనక్క నాయనార్ గురించి చెప్పుకున్నాం ఇంతకు ముందు కథల్లో. అలా తిరుచెంగాట్టాన్కుడి అనే క్షేత్రంలో సిరుత్తొండార్ కూడా జ్ఞాన సంబంధానికి ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికారు. అక్కడ గణపతీశ్వరుణ్ణి దర్శించుకొని తన కీర్తనతోటి ఆయన్ని కీర్తించారు. ఒక కీర్తనతోటి అక్కడికి సమీపంలోనే తిరుమరుగల్ అనే క్షేత్రానికి జ్ఞాన సంబంధర్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక వ్యాపారి తన కాబోయే భార్యను తీసుకుని ఆలయానికి పక్కనే ఉన్న మఠంలో ఓ రోజు రాత్రి నిద్రిస్తున్నాడు. ఒక పాము అతన్ని కాటేసరికి అతను మరణించాడు. ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ దేవాలయం వైపు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తూ నా కాబోయే భర్తని రక్షించండి అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తోంది. ఆమె ఏడుపు విన్న ఈ జ్ఞాన సంబంధారి హృదయంలో కరుణ పొంగి ఆవిడ వద్దకొచ్చి పాము విషయం తొలగిపోవాలని చెప్పి పరమేశ్వరుని ఆయన కీర్తనతోటి కీర్తించారు. వెంటనే చనిపోయిన వ్యాపారి పాము కాటు వల్ల సోకిన విషం అంతా పోయి ఆయన లేచి నించున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో 2 చేతులు జోడించి జ్ఞాన సంబంధారి పాదాల మీద పడిపోయారు. ఎందుకంటే చచ్చిపోయిన మనిషిని బతికించడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఎంత గొప్ప భక్తుడో అందరికీ అప్పుడు అర్థమైంది. దాంతో అందరూ ఆయన కాళ్ళ మీద పడిపోయారు. జ్ఞాన సంబంధరు తిరుమరుగల్ క్షేత్రంలో కూడా కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ క్షేత్రాడానికి బయలుదేరి తిరువారూర్ క్షేత్రాన్ని దర్శించుకొని తిరునావుక్కరస్తో కలిసి తిరుప్పుగళూరు క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఆ క్షేత్రంలో ఉంటున్న మురుగనార్ ఇంటికి వెళ్ళినప్పుడు నీలనక్క నాయనారు, సిరుత్తొండ నాయనారు, జ్ఞాన సంబంధరు, తిరునావుక్కరసులకు మురుగనారు గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జ్ఞాన సంబంధరు తిరునావుక్కరసు తిరుప్పుగళూరుకు సమీపంలోనే ఉన్న తిరువీలిమెళ్ళై క్షేత్ర దర్శనానికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఆ క్షేత్రంలో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో తిరువీలిమెళ్ళై క్షేత్రంలో వర్షాలు సరిగా కురవక అక్కడేమో క్షామం ఏర్పడింది. ప్రజలందరూ కూడా ఆకలి బాధకు తట్టుకోలేక బాధపడుతున్నారు. జ్ఞాన సంబంధరు తిరునావుక్కరసు ఇద్దరు పరమేశ్వరుని విభూతిని రక్షణగా కలిగిన భక్తులకు కష్టాలు కలుగుతాయా అని చెప్పి తిరువీలిమెళ్ళ ఆలయంలో కొలువైన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదపద్మాలని కీర్తించారు. ఇక్కడ శివుణ్ణి ఆయన ఒక కీర్తనతోటి కీర్తించారు. వీళ్ళిద్దరికీ కూడా పరమేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చి ప్రకృతి వైపరీత్యం కారణంగా వచ్చిన ఈ విపత్తు మిమ్మల్ని తాకలేదు, ఇది అయినా మీ శిష్యుల ఆహారం కోసం ప్రతిరోజు ఒక బంగారు నాణ్యాన్ని తూర్పు పడమర దిక్కుల్లో ఉన్న బలిపీఠాలపైన మీకోసం నేను ప్రసాదిస్తాను. ఈ క్షామకాలం ఎప్పుడు పూర్తి అయిపోతుందో అప్పుడు ఆ నాణ్యం కూడా ఇంకా పెట్టబడదు, అప్పటితోటి ఆపివేయబడుతుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు. క్షామం ఏర్పడి ఈ భక్తులందరికీ, శివభక్తులందరికీ ఆకలి బాధతోటి తట్టుకోలేకపోతున్నారు పాపం. అప్పుడు ఈ జ్ఞాన సంబంధరు తిరునావుక్కరసు ఇద్దరు కూడా పరమేశ్వరుని ప్రార్థించారు. ఏంటి ఇలా శివభక్తులకి ఆహారం అన్నబాధలు ఏంటి స్వామి అని చెప్పి, ఏంటి తండ్రి అని చెప్పి వాళ్ళు బాధపడేసరికి బలిపీఠం మీద, తూర్పు బలిపీఠం మీద ఒక బంగారు నాణెం, పడమర బలిపీఠం మీద ఒక బంగారు నాణెం పెడతాను నేను ఈ క్షామం ఉన్నంతకాలం. ఆ క్షామం ఉన్నంతకాలం ఈ బంగారు నాణ్యంతో
మిగిలిన ప్రదేశంలో ఎక్కడొక్కడ ఆహారం బియ్యం అవి కొనుక్కోవడం, ఆహార పదార్థాలు కొనుక్కొని వీళ్ళు ఆహారాన్ని భుజించడం. తర్వాత ఎప్పుడైతే క్షామం తీరిపోతుందో అప్పుడు ఈ బంగారు నాణెం అక్కడ ఉండడం కూడా ఆగిపోతుంది అనమాట. పరమేశ్వరుడు అనుగ్రహించడం కూడా అప్పటితో మళ్ళీ ఆహారం వాళ్ళకి అందుతుంది కదా మామూలుగా. అందుకు క్షామం తొలగిపోయిన తర్వాత అందుకని అప్పటిదాకా కూడా ఇలా బంగారు నాణాలు తూర్పునొకటి పడమరనొకటి బలిపీఠాల మీద ప్రసాదిస్తాను మీకు అని చెప్పి పరమేశ్వరుడు అనుగ్రహించారు. వాళ్ళిద్దరికీ కల్లో చెప్పాడు పరమేశ్వరుడు. జ్ఞాన సంబంధారు తిరునావుక్కరసు ఉదయం నిద్రలేచిన తర్వాత పరమేశ్వరుడు అనుగ్రహానికి చాలా సంతోషించారు. తిరువీలిమిళ్ళ ఆలయానికి వెళ్ళారు వాళ్ళు. వెళ్తే తూర్పు దిక్కున ఉన్న బలిపీఠం మీద ఉన్న బంగారు నాణాన్ని జ్ఞాన సంబంధారు, పశ్చిమాన ఉన్న బంగారు నాణాన్ని తీసుకుని తిరునావుక్కరసు పరమేశ్వరుడికి నమస్కరించి ఉప్పొంగిన సంతోషంతో పరమేశ్వరుడికి ప్రీతిపాత్రులైన భక్తులందరూ ప్రతిరోజు విందు భోజనం చేయడానికి రావాల్సింది అని చెప్పి వీళ్ళు చాటింపు వేయించారు. అలా 40 రోజుల పాటు జ్ఞాన సంబంధార మఠంలోనూ తిరునావుక్కరసు మఠంలోనూ శివభక్తులకి నిత్యం అన్నదానం జరిగింది. వీళ్ళ మఠాల్లోనూ ఆ బంగారు నాణ్యంతో వీళ్ళే అన్నదానం ఏర్పాటు చేసి శివభక్తులందరికీ 40 రోజుల పాటు అలా రోజు ఒక బంగారు నాణ్యం తూర్పునొకటి పడమరనొకటి బలిపీఠాల మీద దొరికేవన్నమాట. ఇద్దరు వాళ్ళ మఠాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు 40 రోజుల పాటు అలాగా ఆ బంగారు నాణ్యాలతోటి. తర్వాత క్షామం తొలగిపోయింది, ఆహారం లభించిందన్నమాట. ఆ క్షామం నుంచి కోలుకున్న తర్వాత వీళ్ళు మిగిలిన క్షేత్రాలను దర్శించుకుందామని చెప్పి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. అలాగా అనేక క్షేత్రాలను వాళ్ళిద్దరూ దర్శించుకుంటూ వేదారణ్యం అనే క్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రంలో ఉన్న ప్రజలందరూ వీళ్ళకిద్దరికి విశేషమైన స్వాగత సత్కారాలు చేశారు. పూర్వం వేదారణ్యేశ్వరుని దర్శించుకున్న 4 వేదాలు ఈ క్షేత్ర ఆలయ ద్వారాలను మూసేశాయి. వేదారణ్యేశ్వరుని దర్శించుకున్న ఏవి 4 వేదాలును అవి దర్శించుకున్న తర్వాత ఈ క్షేత్ర ఆలయ ద్వారాలను మూసేశాయి వేదాలు. అప్పటి నుంచి ఎంతోమంది మహానుభావులు భక్తులు ప్రయత్నించినా కూడా ఈ తలుపులను తెరవలేకపోయారు. అప్పటి నుంచి ఆ తలుపుల పక్కనే ఇంకొక ద్వారాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళు పూజాధికారులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జ్ఞాన సంబంధారు తిరునావుక్కరసుని చూసి ఇలా అన్నారు. అప్పనే పరమేశ్వరుడికి ఎదురుగా మూసివేయబడి ఉన్న ఈ తలుపులను తెరిచి మనం పరమేశ్వరుని పూజించాలి. మీరు ఈ బంధనాలు తొలగించడానికి గానం చేయండి అన్నారు. దానికి తిరునావుక్కరసు మీ ఆజ్ఞను నేను శిరసావహిస్తానని చెప్పి ఒక 10 కాన్నైనా గానం చేశారు. చేసేసరికి ఆ మూసివేయబడిన తలుపులు బళ్ళుని తెరుచుకునేసరికి అక్కడ ఉన్న భక్తులు ప్రజలు అందరూ చేసిన కోలాహలం బ్రహ్మాండాలను ముంచెత్తేసింది. ఏకంగా వేదాలు వచ్చి ఈ శివుణ్ణి దర్శనం చేసుకుని ఆ తలుపుల్ని తర్వాత మూసేసాయి. అంతే, ఆ వేదాలు మూసేసాయి. అప్పటి నుంచి ఎవ్వరూ కూడా వేదారణ్యేశ్వరుని దర్శించుకున్న 4 వేదాలును ఆ క్షేత్ర ఆలయ ద్వారాలు మూసేసాయి వేదాలే. అప్పటి నుంచి ఎంతోమంది మహానుభావులు ట్రై చేశారు ఆ తలుపులు తీయడానికి, కానీ తెరవబడలేదు. వీళ్ళు ఇద్దరు జ్ఞాన సంబంధరు తిరునావుక్కరసు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం ఈ తలుపులు తెరవాలి అన్నారు జ్ఞాన సంబంధారు తిరునావుక్కరసుతోటి అని. జ్ఞాన సంబంధారు తిరునావుక్కరసుని అన్నారు, మీరొక కీర్తన పాడండి, ఈ తలుపులు తెరుచుకుంటాయి అన్నారు. అనేసరి సరే మీరు అన్నారు కదా తప్పకుండా కీర్తన పాడతానన్నారు. పాడేసరికి వెంటనే ఆ తలుపులు భళ్ళుమని తెరుచుకున్నాయట. తెరుచుకునేసరికి అందరూ ఇంకా ఆనందంతో భక్తులందరూ కూడా కోలాహలంతో బ్రహ్మాండాలు ముంచెత్తేసేటంత కోలాహలం చేశారు భక్తులందరూ. వాళ్ళందరికీ అంత ఆశ్చర్యం వేసేసింది, ఏంటి మూసివేయబడిన తలుపులు ఇలా తెరుచుకునేసరికి వీళ్ళు ఎంత భక్తులా అని. సరే మరలా ఆలయ తలుపులు మూసేయాలని ఈ తిరునావుక్కరసు జ్ఞాన సంబంధాన్ని కీర్తించమన్నారు. ఎందుకంటే వేదాలు ఆ గుడి పవిత్రత కోసము ఎందుకో ఆ తలుపులు మూసివేయబడి ఉండాలని చెప్పి మూసేసాయి. అందుకని
మనం ఈ తలుపులు తెరిచాం కదా, మళ్ళీ మనం ఈ తలుపులు మూసివేద్దామని చెప్పేసి తిరునావుక్కరసు జ్ఞాన సంబంధాన్ని కీర్తించమన్నారు. ఈసారి మీరు కీర్తన పాడండి, తలుపులు మూసివేయాలి మళ్ళీను, వీటిని మనం తెరిచాం కదా మళ్ళీ మూసివేద్దామని చెప్పారు. చెప్పేసరికి జ్ఞాన సంబంధారు మొదటి పద్యం పాడి ముగించే లోపే 2 తలుపులు మూసుకుపోయాయి. అలా జ్ఞాన సంబంధారు అనేక మహిమలను చేస్తూ ఎన్నో క్షేత్రాలను దర్శించుకుంటూ పరమేశ్వరుడు యొక్క మహాత్యాన్ని కీర్తిస్తూ ఇతర మతాలన్నింటినీ ఆయన పారద్రోలేశారు. శైవ మార్గాన్ని సుస్థిరం చేశారు. తన స్వగ్రామమైన శీర్గాళికి మళ్ళీ ఆయన తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి ఈయన జ్ఞాన సంబంధానికి 16 ఏళ్ళు వచ్చాయి. 3 ఏళ్ల వయసులో ప్రారంభించారు ఆయన ఈ తీర్థయాత్రలో. ఇవన్నీ తిరిగి మళ్ళీ ఆయన శీర్గాళికి వచ్చేసరికి 16 ఏళ్ళు వచ్చాయి. వచ్చేసరికి తల్లిదండ్రులు అనుకున్నారు, ఈయనకి వివాహం చేద్దాం, 16 సంవత్సరాలు వచ్చాయి కదా అనుకున్నారు. అనుకుని శీర్గాళికి దగ్గరలోనే ఉన్న ఆచాలపురంలో ఒక కన్యతోటి వివాహాన్ని నిశ్చయించారు తల్లిదండ్రులు. ఆ వివాహానికి అశేషమైన జనం తరలి వచ్చేసారు. ఈ పిల్లాడు 3 సంవత్సరాల వయసు నుంచి ప్రఖ్యాతి చెందిపోయాడు. దాంతో అశేషమైన జనం వచ్చారు ఈ పిల్లాడి యొక్క వివాహాన్ని చూడడం కోసం, జ్ఞాన సంబంధర్ వివాహానికి. ఈ జ్ఞాన సంబంధర్ కళ్యాణ సమయంలో దేవాలయంలోకి ప్రవేశించి పరమేశ్వరుడికి భక్తితోటి నమస్కరించుకొని ఆయన కళ్యాణ పీటల మీద ఆసీనులయ్యారు. పీటల మీద కూర్చున్నారు జ్ఞాన సంబంధర్ మామగారైన నంబి అంబార్ నంబి తన ప్రియమైన ముద్దుల కుమార్తెని జ్ఞాన సంబంధానికి సమర్పించారు. కూతురినిచ్చి వివాహం జరిపించారు ఆయన. వేదమంత్రాలు, మంగళ ఆశీర్వచనాలు మధ్య శుభలగ్నంలో జ్ఞాన సంబంధర్ పెళ్లి కుమార్తె చేతిని తన చేతితో పట్టుకున్నారు. ఈ వైపులో ఉన్న బంధువులు, కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. నీలనక్క నాయనారు బ్రహ్మస్థానంలో కూర్చుని మహత్తరకరమైన ఈ కళ్యాణాన్ని ఆయన జరిపిస్తున్నారు. నీలనక్క నాయనారు వీళ్ళ వివాహాన్ని బ్రహ్మస్థానంలో ఉండి ఆయన జరిపిస్తున్నారు. ఇంత వైభవంగా ఈ నీలనక్క నాయనార్ కథ మనం చెప్పుకున్నాం కదా. ఇంత వైభవంగా ఈ కళ్యాణ క్రతువు జరిగిన తర్వాత జ్ఞాన సంబంధరు పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ జ్ఞాన సంబంధరు తన భార్యను తీసుకుని ఆలయంలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిన నా యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వచ్చారు కదా, వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ పుట్టుకకి ఏవో కర్మలు కారణం కదా, పాపకర్మలు పుణ్యకర్మలు కారణంతో వీళ్ళు జన్మం తీసుకున్నారు. ఆ పుట్టుక కారణమైన కర్మలన్నీ తొలగించు స్వామి తండ్రి పరమేశ్వరుడా, నీ దివ్య చరణాలని చేరడానికి సమయం ఆసన్నమైంది అనే అర్థాన్ని ఇచ్చే ఒక కీర్తనతోటి పరమేశ్వరుణ్ణి కీర్తించారు ఆయన. ఇక్కడికి నా వివాహం చూడడానికి వచ్చిన వాళ్ళందరి కర్మలు కూడా తీసేసి, పుణ్యకర్మలు పాపకర్మలు రెండూ తీసేసి వారిని నీ శివలోకానికి అనుగ్రహించు అని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది అనే అర్థం వచ్చేలాగా ఆయన ఒక కీర్తనతోటి శివుణ్ణి కీర్తించారు. నీ దివ్య చరణాలు నీడని చేరగల సమయం ఆసన్నమైంది అనే అర్థం వచ్చేలాగా ఒక కీర్తనని కీర్తించేసరికి వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి నువ్వు నీ భార్య నీ వివాహానికి వచ్చేసిన అందరూ నా దగ్గరలో ఉన్న ఈ జ్యోతిలో లీనం అవ్వండి అని చెప్పి తన కిరణాలతోటి విరాజమానమయ్యే విధంగా అగ్నికీల ఎగసిపడుతున్న జ్యోతిర్లింగంగా దేవాలయం పైకి లేచింది. అంతే, ఒక పెద్ద జ్యోతి కింద ఆ దేవాలయం మొత్తం ఒక జ్యోతిలో మారిపోయిందిట, జ్యోతిర్లింగంగా అయిపోయింది. ఆయన ఏమన్నారు, నువ్వు నీ భార్య ఇంకా నీ వివాహం చూడడానికి వచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఒక జ్యోతిగా మారతాను, ఆ జ్యోతిలో లీనమైపోండి, మీరందరూ ఆ జ్యోతిలోకి వచ్చేయండి అని చెప్పేసరికి తన కిరణాలతో విరాజమానమయ్యే విధంగా అగ్నికీల ఎగసిపడుతున్న జ్యోతిర్లింగంగా దేవాలయం పైకి లేచింది. అంతటా వ్యాపించిన జ్యోతిలో ఒక ద్వారాన్ని ఏర్పరిచి ఆ జ్యోతిలో ఒక ద్వారం కూడా ఏర్పడింది.
జ్ఞాన సంబంధరు ఆ పరంజ్యోతికి నమస్కరించి ఈ లోకంలో ఉన్న ఆత్మలన్నీ ఉద్ధరించబడ్డానికి ఒక ఉపాయాన్ని అనుగ్రహించాలి అని అనుకుని దానికి ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామమే అందరికీ సర్వోన్నతమైన జ్ఞాన మార్గం అనే భావం ఉట్టిపడేలాగా నమశివాయ పదికంతో పరమేశ్వరుని కీర్తించారు ఆయన. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ అనుగ్రహించబడాలి అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రమే దానికి మార్గం అనే భావం వచ్చేలాగా ఒక కీర్తన పాడారు ఆయన పరమేశ్వరుణ్ణి. అలా కీర్తి ఇచ్చిన తర్వాత నా వివాహానికి వచ్చిన వాళ్ళందరూ, నా కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరూ హీనమైన ఈ పుట్టుక తొలగిపోవడానికి ఈ ద్వారంలో ప్రవేశించండి అని చెప్పి ఆజ్ఞాపించారు. ఎవరెవరైతే ఈ హీనమైన జన్మ లభించింది కదా, శరీరంతో వచ్చాం, కష్టాలు సుఖాలు పడుతున్నాం, ఇలాగ రకరకాలుగా బాధలు సుఖాలు అనుభవిస్తూ ఇలా గడుపుతున్నాం, అంచెల్లో ఏం జరుగుతుంది ఎవరికీ తెలియదు. అందుకని ఇటువంటి హీనమైన ఈ పుట్టుక తొలగిపోవాలి, మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ ద్వారంలో ప్రవేశించండి అని చెప్పి ఆజ్ఞాపించారు. ఎడతెక్కకుండా వస్తున్న జన్మలనే ప్రవాహంలో చిక్కుకొని దరిక అనకుండా ఉక్కిరిబిక్కిరైపోతున్న శరీరం అనే దుఃఖంతో నిండిన ఈ గూడు నుంచి చైతన్యరహితులై మోహపరవశులైన వాళ్ళందరూ తమ పాపకర్మ అనే జన్మచక్రం తొలగిపోవాలని కోరుకుంటూ జ్ఞాన సంబంధర కళ్యాణాన్ని ప్రస్తుతిస్తూ 16,000 మంది ఆ మహాజ్యోతిలో ప్రవేశించారు. ఆ వేళ ఆయన వివాహానికి వచ్చిన, ఆయన కళ్యాణానికి వచ్చిన వాళ్ళు 16,000 మంది అన్నమాట. 16,000 మంది ఆ మహాజ్యోతిలో ప్రవేశించారట. కళ్యాణానికి హాజరైన నీలనక్కరు, మురుగనారు, నీలకంఠ యాళ్పానర్, పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కుమార్తె తండ్రి, అక్కడికి ఇచ్చేసిన బంధువులు అందరూ కూడా తమ తమ భార్యలతోటి ఆ జ్యోతి లోపలికి ప్రవేశించారు. పల్లకీని మోసేవారు, మాలలు కట్టినవారు, మంగళకరమైన వస్తువులు తెచ్చినవారు, పెళ్ళి కదా మరి పెళ్ళికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిన వాళ్ళు అన్నమాట. సేవకులు, కర్మ కారణంగా సంక్రమించే జన్మలకు కారణమైన బంధాలు తొలగిపోగా ఆ జ్యోతిలో వాళ్ళందరూ లీనమైపోయారు. వీళ్ళందరూ ముందు వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఆఖరిగా జ్ఞాన సంబంధరు తన భార్య చేతిని పట్టుకొని మహోన్నతంగా ప్రజ్వలిస్తున్న ఆ మహాజ్యోతికి ప్రదక్షిణ చేసి ఆ జ్యోతిలో ప్రవేశించి శివానందం అనే మోక్షాన్ని అందుకున్నారు. వీళ్ళందరూ ఆ జ్యోతిలో లీనమైపోయిన తర్వాత ఆ జ్యోతి అదృశ్యమైపోయింది. అంతకుముందు ఉన్న దేవాలయంగా మళ్ళీ మారిపోయింది. జ్ఞాన సంబంధం లీనమైన అద్భుత అవకాశాన్ని అందుకోలేని వాళ్ళందరూ కూడా తమ దుఃఖం తీరిపోయేలాగా 1000 నోళ్ళ ఆ జ్ఞాన సంబంధ కళ్యాణాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉండేవారు. వాళ్ళందరూ ప్రస్తుతిస్తూ ఉండేవారు ఈ కళ్యాణాన్ని. ఈ భూమి మీద నభూతో నభవిష్యతి అన్నట్టుగా జ్ఞాన సంబంధ కళ్యాణం చరిత్రలోనే మిగిలిపోయింది. అసలు ఇటువంటి కళ్యాణం ఎక్కడన్నా జరిగింది ఏంటి? అసలు అంతకుముందు లేదు కదా. భక్తుడు దొరికితే భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అనేదానికి తార్కాణంగా నిలిచిపోయింది జ్ఞాన సంబంధ కళ్యాణోత్సవం. ఇది ఒక గొప్ప నాయనారి యొక్క జీవిత చరిత్ర ఈరోజు మనం తెలుసుకున్నది. ఆయన 3 సంవత్సరాల వయసులోనే శివజ్ఞానాన్ని పొంది అప్పటి నుంచి తీర్థయాత్రలు చేస్తూ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్న వెంటనే శివుడిలో ఐక్యమైపోవడం. అంతేకాకుండా తనతో పాటు తన వివాహానికి వచ్చిన అందరినీ కూడా శివజ్యోతిలో లీనమవ్వండి అని చెప్పి శివానుగ్రహంతో శివుణ్ణి ప్రార్థించి అలాగ తన వివాహానికి వచ్చిన 16,000 మందిని కూడా శివజ్యోతిలో లీనం చేసి శివలోకానికి తీసుకెళ్ళిన జ్ఞాన సంబంధరి యొక్క గొప్ప జీవిత చరిత్ర. ఇటువంటి జీవిత చరిత్రలు వింటే మన పాపాలన్నీ ఏమవుతాయి? తప్పకుండా పోతాయి, మనకి మంచి జరుగుతుంది. ఈ 63 నాయనార్ల జీవిత చరిత్రలు వినేసరికి మన పాపకర్మలు దహించుకుపోవడం ఖాయం. సరే, ఉంటాను. ఓం నమ శివాయ.